లేదు, నాకు సంబంధం లేదు. అసలు నా నా జోనే కాదు అది, నా పాయింటే కాదు. నాదంతా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. నాదంతా నేను చాలా హ్యాపీగా ఉంటా. పొద్దున్న లెగిస్తే మా ఊర్లో ప్రతి లీడర్ని నేను పలకరిస్తా, ప్రతి ఇంటికి నేను చనువుగా వెళ్తా. నేను ఒక సాత్వికమైన మనిషిని, చాలా సాఫ్ట్ నేచర్డ్ అమ్మాయిని. అందుకే మీ అబ్బాయి నాతో అలా ఆడుకున్నాడు. ఇలాంటి పర్సన్ని పట్టుకొని మీరు నేనేదో లీడర్ అయిపోవాలంటే అండి, మీరు ఈ చేసి లీడర్ అయ్యారేమో మరి మీ ఊర్లో. నేను లీడర్ అవ్వాలనుకుంటే నలుగురికి సహాయం చేస్తా, లేకపోతే నలుగురికి అండగా నిలబడతా. కానీ వచ్చే వాళ్ళ మీద రాళ్ళేసి లీడర్ అవ్వాలని నేను అనుకునే క్యారెక్టర్ నాది కాదు. అంత అమాయకురాలని కూడా నేను కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫేక్ ఎలిగేషన్స్ ఆపండి. మీరేదో మా అబ్బాయి మీద మాట్లాడింది, మా అబ్బాయిని అవును మల్టిపుల్ అఫైర్స్ నేనే పెట్టుకోమన్నాను, అవును నా కొడుకు పెట్టుకున్నాడు, అయితే ఇది మాట్లాడిద్దా ఒక ఆడది, పాయింట్అవుట్ చేస్తుందా? ఈరోజు మీరు అంటున్నారు అసలు అమ్మాయికి ఇన్ఫ్లుయెన్సే లేదు, అమ్మాయికి ఎవరు లేరు, వెనకిప్పుడు ఎవరు ఉన్నారు కాబట్టి రెచ్చిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే చంపేద్దామన్నా నన్ను? అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని ఒకలాగా, ఇన్ఫ్లుయెన్స్ లేని వాళ్ళని ఒకలా చూస్తారా మీరు? ఇన్ఫ్లుయెన్స్ లేదు ఏంటి? ఇప్పుడైతే మీడియాకి ఎక్కడానికి ఎవరైనా హెల్ప్ కావాలండి. ఏమండి, మీరుంటున్న ఆటవిక కాలంలో ప్రపంచం లేదు. ఈరోజు నేను ఒక ఆడదాన్ని, నేను ఎంత వర్క్ చేశాను మీరు అంటున్నారు కదా, పెళ్ళయ్యాక నేనేదో బ్రాండ్ పెట్టానని, బ్రాండ్లో దూరానని. ఎవ్వరికీ కళ్ళు లేకుండా లేవు. నా ఇన్స్టాగ్రామ్లో ఈ రోజున 5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కళ్ళని పట్టుకొని అడిగినా చెప్తారు నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, నేను ఎప్పటి నుంచి ఉన్నాను, అది పుట్టినరోజు నుంచి నేను ఉన్నానా, అసలు అది నా బేబీయా కాదా అని. అండ్ మీరు అంత టార్గెట్ చేస్తున్నారు నా బిజినెస్ మీద. మీ బిజినెస్ల గురించి మాట్లాడగానే ఏమంటున్నారు? నువ్వు రెవెన్యూ ఆఫీసర్వా, నువ్వు పోలీసువా, నీకెందుకు చెప్పాలంటున్నారు. సేమ్ టు యూ అండి కాకాని బాబు గారు. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీరు లీగల్గా ఫైట్ చేస్తా అంటున్నారు కదా, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను వెళ్ళి పోలీసులతో, నాకు పోలీసులు ఎందుకు హెల్ప్ చేస్తారు? అసలు అంత ఇన్ఫ్లుయెన్స్ నాకుంటే మీరు నన్ను వదులుతారా? ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని మీరు ఏ రోజైనా వదిలారా? అంత ఇన్ఫ్లుయెన్స్ నాకుంటే మీరు నన్ను అసలు వదులుతారా? నా కాళ్ళు గడిగి రోజు నెత్తిని చల్లుకొని నన్ను దగ్గర పెట్టుకుంటారు. నిజంగా నా కోసం డీసీపీలు, సిఐలు, లేకపోతే సీఎంలు వీళ్ళందరితో మాట్లాడే సీన్ నాకుంటే మీరు నన్ను వదులుతారా? అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం అండి కాకాని బాబు గారు, ఇప్పుడు నా వెనక ఎవరున్నారు అనే టెన్షన్ తీసేసి మైండ్లో నుంచి, దాని గురించే ట్రిగ్గర్ అయిపోయి ఏదేదో పెయింట్లు వేస్తున్నారు నా మీద. అక్కడ కాదండి మీరు పెట్టాల్సింది. మీది నా వయసు కాదు, నాకంటే చిన్న వయసు ఆయనలా మాట్లాడుతున్నారు. మహేష్ వయసు కూడా కాదు మీది చాలా మాకింటూ 3 వేస్తే మీ వయసు అది. అంత వయసు మీకున్నప్పుడు పెద్దరికంగా అవును మా అబ్బాయి అన్యాయం చేశాడు, మా అబ్బాయి ఎదవే అని చెప్తున్నప్పుడు ఆ ఎదవ వల్ల ఎవరు సఫర్ అయ్యారు, ఎంత గోత్రు అవుతున్నారు అనేది అడ్రస్ చేయండి. ఈ రోజున ఇంతమంది వీడియో చూస్తున్నప్పుడు ఎవరో మనసున్నోళ్ళు, లేకపోతే ఎవరో వాల్యూస్ ఉన్నోళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేయరని మీరు అనుకోవద్దు. ఇన్ఫ్లుయెన్స్ అంటే కేవలం మీలాగా గోల్డ్ బిస్కెట్లు తీసుకొని ఉండే వాళ్ళే కాదు, కోటిలో ఒక్కళ్ళైనా ఉంటారు అలా తీసుకోకుండా ఈ అమ్మాయిలో నిజాయితీ ఉంది, ఈ అమ్మాయి లీగాలిటీ ఉంది అని అర్థం చేసుకొని హెల్ప్ చేసే మనుషులు ఇంకా ఉన్నారు. మీకు తగలట్లేదు అంతే. అలాంటి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. చేసినప్పుడు మీరు లబోదిబోమన్నా ఉపయోగం ఉండదు. అయినా నాకు హెల్ప్ చేస్తే మీకేంటండి బాధ? మీరే చేయొచ్చుగా. వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఆ ఛాన్స్? అసలు నాకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నా కోడలు దేవత, నా కోడలు నన్ను ఏ రోజేం అనలా, నా కోడలు నన్ను చాలా బాగా చూసింది అని చెప్తున్న పెద్ద మనిషి మీరే. నువ్వు నా కొడుకు వేరే వాళ్ళతో తిరుగుతున్నాడు, నువ్వు తిరగలేదా అంటున్నారు. నేను తిరగలేదు. రండి మా ఇంట్లో ఉండండి. మా అమ్మ నాన్నతో ఉంటున్నా నేను. మా అమ్మ నాన్నతో నేను ఉంటున్నా, నా బిడ్డతో. రాత్రి అయితే నా బిడ్డని నేను ఎదురుపుచ్చుకోవాలి, నా పక్కన నా బిడ్డ పడుకుంటాడు, నా బిడ్డకి నేను తిండి పెట్టుకోవాలి, లేదా మా అమ్మ పెడుతుంది. మాకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంది, ఒక ప్రోగ్రామ్ ఉంది, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. దీన్ని ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంటారు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఇలాగే హీరోలందరిలో మీవాడే గొప్పోడు అనే స్టేట్మెంట్ మీరు ఇవ్వటం ఎంత పచ్చి బూత్ అంటే, మిగిలిన హీరోలందరినీ కించపరచడం. మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మిమ్మల్ని ఎలా క్షమిస్తున్నారు?